వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్లో బుట్టబొమ్మ ముద్ర వేసుకుని స్టార్ హీరోయిన్గా వెలిగిన పూజా హెగ్డే ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించింది. అయితే సరైన కథ కోసమే ఆమె ఈ బ్రేక్ తీసుకుంటుందని వార్తలు ఫిల్మ్ సర్కిల్స్లో వినబడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు తిరిగి ఓ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ని కలెక్షన్ల వర్షంలో ముంచెత్తుతున్న ఓ లేడీ ఓరియంటెడ్ బ్లాక్ బస్టర్తో ఘనంగా రీఎంట్రీ ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆ వార్తలేంటో మనము తెలుసుకుందామా? బాలీవుడ్లో ఏ ముహూర్తాన శ్రీ 2 విడుదలైందో గానీ బీటౌన్లో ఈ సినిమా చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1000 కోట్ల వైపు పరుగులు పెడుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో ఇటీవల హర్రర్ చిత్రాలకు హీరోయిన్లు టక్కున ఓకే చెప్పేస్తున్నారని సమాచారం. మరోవైపు హర్రర్ జోనర్ సినిమాలు తక్కువ బడ్జెట్తో పూర్తవడమే కాకుండా మినిమం గ్యారంటీగా పేరు తెచ్చుకోవడంతో పాటు పొరపాటున కథ బాగుంటే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కొల్లగొడుతున్నాయి. మరోవైపు ఇదే తరహాలో దక్షిణాదిన కాంచన లాంటి హర్రర్ సిరీస్ సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొట్టి తర్వాతి సిరీస్లపై మంచి బజ్ని క్రియేట్ చేశాయి. దాంతో ఇప్పుడు రాఘవ లారెన్స్ మరోసారి కాంచన 4 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇక శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో నటించేందుకు పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బుట్టబొమ్మగా క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అసలే మంచి క్రేజ్ ఉన్న సీక్వెన్స్ మూవీ, అందులోనూ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవుతున్న ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇవ్వొచ్చని పూజ భావిస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ బుట్టబొమ్మ బాక్సాఫీస్ ని బుట్టలో వేసుకుంటుందా లేక తట్టా బుట్టా సర్దుకొని ముంబై ఫ్లైట్ ఎక్కుతుందా వేచి చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.